జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 41వ శ్లోకము. తస్మాత్ త్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ నిష్కామకర్మను ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జున, కామము అనేటటువంటిది నీకు శత్రువు. ఎందుకు శత్రువంటే నీ గురించినటువంటి జ్ఞానము నీకు కలగకుండా చేస్తుంది కనుక కామము నీకు శత్రువు. నువ్వు ఉండేటటువంటి శరీరమే నువ్వు అని అనుకునేటట్టుగా చేస్తుంది కనుక కామము నీకు శత్రువు. నువ్వు ఉండేటటువంటి శరీరమే నువ్వు అని అనుకోవటం వల్ల వచ్చేటటువంటి ప్రమాదం ఏమిటో తెలిసినా, ఆత్మజ్ఞానం కలగదు, మళ్ళీ మళ్ళీ శరీరాలలోనికి రావాల్సి ఉంటుంది, భయంకరమైనటువంటి కష్టాలు పడాల్సి ఉంటుంది. ఇంతటి ప్రమాదము దేనివల్ల? కామము వల్ల. అందుకనే కామము నీకు శత్రువు. అయితే ఇప్పుడు నువ్వు శత్రువుని నశింపచేయాలి. శత్రువుని నాశనము చేయాలి అనంటే శత్రువు ఉండేటటువంటి స్థలమేమిటో, శత్రువు ఉండేటటువంటి చోటు ఏమిటో నీకు తెలవాలి. అది నేను నీకు చెప్పాను. 3 చోట్ల ఉంటుంది నీ శత్రువని. ఏమిటది? ఒకటేమో ఇంద్రియాలు, రెండవది నీ మనస్సు, మూడవది నీ బుద్ధి. ఈ 3 నీ శత్రువుకి స్థానాలు కనుక ఒక్కొక్క స్థానాన్ని నువ్వు స్వాధీనం చేసుకుంటూ నీ శత్రువుకి నిలువ నీడ లేకుండా చేయాలి. ఆ రకంగా నీ శత్రువుని నాశనం చేయాలి నువ్వు. అయితే ఆ క్రమములో మొట్టమొదటిగా నీ ఇంద్రియములను నువ్వు స్వాధీనం చేసుకొని కామమునకు నీ ఇంద్రియములనేటటువంటి స్థానము లేకుండా చెయ్యి. ఎట్లా చేయాలంటే ఒక్కొక్క ఇంద్రియం, ఉదాహరణకు చెవి ఈ భౌతికమైనటువంటి వాటివే వినాలి అనేటటువంటి కోరిక ఉంటే మెల్లిమెల్లిగా చెవికి చెబుతూ, ఇవి వినటం వల్ల ఈ శరీరములో ఉన్నంత వరకే సుఖం. కానీ భాగవత, రామాయణ, శ్రీమద్భగవద్గీతాది గ్రంథాలు వింటే ఈ శరీరములో నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత మనకి సుఖంగా ఉంటుంది, మళ్ళీ కష్టాలలోనికి రాము అనేటటువంటి ప్రయోజనాన్ని నీ చెవికి జ్ఞాపకం చేస్తూ, చెవి రామాయణాది గ్రంథములను వినటములో ఆనందాన్ని కలిగేటట్టుగా అభ్యాసం చేస్తూ ఒక్కొక్క ఇంద్రియాన్ని కనుక ఆధ్యాత్మిక పరంగా ప్రవర్తింపచేస్తే కామమునకు అక్కడ చోటే ఉండదు. ఆ రకంగా కామమునకు మొట్టమొదటి స్థానమైనటువంటి ఇంద్రియాలను నువ్వు స్వాధీనం చేసుకోవాలి అంటూ శత్రువైనటువంటి కామమును జయించటం కోసం ఒక అద్భుతమైనటువంటి వ్యూహాన్ని శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యూహాన్ని వెంటనే మన నిత్య జీవితములో అమలు పరుస్తూ మనకి అనాది శత్రువైనటువంటి భయంకరమైనటువంటి శత్రువుని, కామమును జయించే ప్రయత్నం వెంటనే ప్రారంభం చేద్దాం. కామమునకు నిలువ నీడ లేకుండా చేసే ప్రయత్నం వెంటనే ప్రారంభం చేద్దాం. శ్రీకృష్ణ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా మనము పలికే ప్రయత్నం చేద్దాం. తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం.
ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 9వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా,
శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, హిరణ్యనాభుడు గొప్ప యోగాచార్యుడయ్యాడు. ఆ హిరణ్యనాభుని కుమారుడు పుష్పుడు, పుష్పుని కుమారుడు ధ్రువసంధి, ధ్రువసంధి కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుని కుమారుడు శీఘ్రుడు, శీఘ్రుని కుమారుడు మరుడు, మరుని కుమారుడు ప్రసుశ్రుతుడు, ఆ ప్రసుశ్రుతునికి సంధి, సంధికి అమర్షణుడు, అమర్షణునికి మహాస్వానుడు జన్మించారు. మహాస్వానునికి విశ్వబాహు జన్మించాడు. విశ్వబాహువుకి ప్రసేనజిత్తు, ప్రసేనజిత్తుకు తక్షకుడు, తక్షకునికి బృహద్బలుడు జన్మించారు. ఆ బృహద్బలుడే ఓ పరీక్షిన్నరేంద్ర, నీ తండ్రి చేత యుద్ధములో నిహతుడయ్యాడు. ఈ రకంగా ఏతేహి ఇక్ష్వాకు భూపాలాః అతీతాః శృణు అనాగతాన్. ఆ రకంగా ఇక్ష్వాకు రాజులందరూ గతించిపోయారు. ఇక భవిష్యత్తులో జన్మించబోయేటటువంటి రాజులను గురించి వివరిస్తాను విను అంటూ శ్రీసుఖయోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము 41వ శ్లోకము. తస్మాత్ త్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనం. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.